యొక్క మనుగడ చరిత్రలో ఆకాశం యొక్క దేవదూతలు 2 సార్లు ఏడ్చారు, ఎక్కి ఎక్కి ఏడ్చారు. మొదటిది హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం 70 సంవత్సరాల వయసులో లేక లేక కలిగిన అపూర్వమైన సంతానం హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం. 9 సంవత్సరాలకి చేరుకున్న తర్వాత అల్లాహ్ తాలా తనకి కలలో చూపించాడు, తన కొడుకుని జబా చేసుకున్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం తన కొడుకు నడుం పైన కాలు పెట్టి ఒక చేత్తో జుట్టును పట్టి లాగి వేరే చేత్తో కత్తి పట్టుకుని మెడ దగ్గర పెట్టి ఆకాశం వైపు కళ్ళు జారవేసి చూశారు. ఏడుస్తూ అన్నారు, ఏ అల్లా, నిన్ను ఇష్టపరచడానికి, నిన్ను సంతుష్టపరచడానికి నేనేం చేయడానికైనా సిద్ధం. నువ్వు అనుకున్నావా నీ ప్రేమ కన్నా నా కొడుకు ఇస్మాయిల్ ప్రేమ ఎక్కువైపోయిందని? ఆ మాట అని కూడా మొదలుపెట్టేశారు. ఆ దృశ్యాన్ని చూసి ఆకాశం యొక్క దేవదూతలు ఎక్కి ఎక్కి ఏడ్చారు. రెండంటో తెలుసా, మన ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు తఆలా అలైహి వాలిహి వసల్లం తాయిఫ్ యొక్క నగరం ప్రయాణం చేసినప్పుడు రాళ్లతో కొట్టి కొట్టి శరీరం అంతా రక్తసిక్తం చేసేశారు. 7.5 కిలోమీటర్లు పరిగెట్టించారు. శరీరం నుంచి రక్తం జారి జారి చెప్పుల్లో చేరిపోయింది. చెప్పులు విడుస్తున్నా సరే రాని దృశ్యం, రాని పరిస్థితి. ఆ దృశ్యాన్ని కూడా చూసి ఆకాశం యొక్క దేవదూతలు ఎక్కి ఎక్కి ఏడ్చారు. ఈ 2 సార్లు దేవదూతలు ఏడ్చారు.